తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు యువనేత చిరంజీవి నాగ్కు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ స్థితిగతులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై తమ్మినేని సీతారాంతో కాసేపు చర్చించారు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన పరిస్థితి గురించి మాట్లాడారు. నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. 45 రోజులు ఉన్నాను. దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్. చూశాను, అయిపోయింది. భగవంతుడి వల్ల చాలా బాగున్నాడు, చాలా సంతోషం. దేవుడు చాలా చూడాలని బ్లెస్సింగ్స్ ఇస్తే వెళ్తాను. నేను ఏది దేని మీద విమర్శించను. ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళే చెప్పుకుంటారు. నాకు సంబంధం లేదు. వాళ్ళు పాప అతని మీద ఏం కోపం ఉందో, అతను ఎందుకు ఆ రకంగా చేస్తానో నాకు తెలియదు. ఆ విషయం నాకు అప్రస్తుతం, నాకు సంబంధమైన విషయాలు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి డీజీపీ దంపతులకు శ్రీవారి ప్రసాదాన్ని, తీర్థ ప్రసాదాలను, స్వామివారి ఫోటోను అందజేశారు. డీజీపీ వెంట ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే ప్రజలపై విద్యుత్ భారం పడిందని కురూపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆరోపించారు. విజయనగరం జిల్లా కురూపాంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 సార్లు విద్యుత్ ధరలు పెంచారని తెలిపారు. జరిగినటువంటి విద్యుత్ పై ధర్నా చేయడం వైసీపీ పరిపాలనలో మరి ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాళ్లే పెంచి వాళ్లే ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్నిసార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు? అంటే 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఏ విధంగా పెంచామని చెప్పి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు పైచిలకు అవుతుంది. కాబట్టి 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మరి అలాగే రైతులపై భారం మోపి మరి ఈ రోజు చూసుకుంటే నిన్నటికి అన్ని దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అసలు ఏ విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు? మీరు పెంచిన దానికి మీరే అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా అంటే ఏంటి, గతంలో వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళే పెంచారు కదా అని నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులపై ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు, తర్వాత ప్రతి ఇంటికి ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు అనేది మీకు తెలీదా? మరి గతంలో చూసుకుంటే గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు మరి ఎన్నిసార్లు పెంచారనేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి, ఎన్నిసార్లు పెంచారనేది. కాబట్టి ఒకటే తెలియజేసుకుంటున్నాం, వారు సొంత చెల్లి కూడా విద్యుత్ పై చాలా అనేక మందికి ప్రజలకి భారం మోపింది. మా అన్నయ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలం బందాల గ్రామ శివార్లోని దామర్లగుట్టలో రాతి గుహలు బయటపడ్డాయి. మధ్యశిలాయుగం నాటి రాతి గుహలను గుర్తించిన సమ్మక్క సారాలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ పరిశోధనా బృందం డైరెక్టర్ తన బృందం కలిసి పరిశీలన చేస్తుంది. పూర్వకాలంలో ఈ గుహలను ఆది మానవులు నిర్మించి గుహల్లో నివసించి ఉంటారని మేడారం ఆదివాసీ మ్యూజియం క్యూరేటర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ గుహలను విద్యార్థులు సందర్శించి మధురానుభూతిని పొందుతున్నారు. ఇటీవల సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జేఏసీ నేతలపై కేసు నమోదైంది. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఓయూ జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అల్లు అర్జున్ కు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరించారని తెలిపారు. అల్లు అర్జున్ అభిమానుల పేరుతో ఇలాంటి బెదిరింపు కాల్స్ వందల సంఖ్యలో వచ్చాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది తమ ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, తమను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ నేతలు పోలీసులను కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని, ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇలా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని అక్కుసతోని. ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు.
ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు. దేశంలో నేను పేద స్టార్ ని గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. ఆయన నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్ తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు మీ అభిమానులతోని, మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంజా కొడుక ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం గానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అల్లు అర్జున్ మేము కనీసం 15 మంది వస్తే నేను తట్టుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి 8,000 మంది విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి ముట్టడి చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? నువ్వు పెద్ద హీరో కాదు, నువ్వు జీరో అని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పోరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ ఇప్పటికైనా ఆలోచన చెయ్యి. నీలాంటి చిల్లర కొడుకులు ఎంత మంది తిట్టించినా మాకేం కాదు, మా ఇంటికి ఇట్లా ఏం కాదు. బట్ చట్టాన్ని గౌరవించాలి. చట్టం పరిధిలో అందరం సమానమే. నువ్వు పెద్ద హీరో ఉండొచ్చు, మేము సామాన్యులు ఉండొచ్చు, కానీ ఒక పేద బిడ్డకు న్యాయం విషయంలో మేము ఖచ్చితంగా న్యాయం చేసినామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము తట్టుకుంటాం, నిలబడతాం. కానీ చట్టం ముందల మీ యొక్క దురాఘాతాలు, మీ యొక్క వాస్తవాలు, మీ నిజ స్వరూపం బయట పెట్టాల ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని తగ్గించుకో, నీ యొక్క ఎక్స్ట్రాలు తగ్గించుకో, ఒక మనిషిగా జీవించు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఆర్కే బీచ్ లో యుద్ధ విమానాల రిహార్సల్స్, విన్యాసాలను చూస్తూ మైమరిచిపోతున్న స్థానికులు. మాజీ మంత్రి బొత్స కాళ్లను మొక్కలేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అసెంబ్లీ లాబీలో లేచి గౌరవంగా నమస్కారం చేస్తున్నట్టు స్పష్టం. 31న నర్సరావుపేట మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు, పింఛన్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష నందివాహన సేవ, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.